జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తగిలిన ప్రతి గాయాన్ని తలుచుకుంటూ కూర్చుంటే బాధ రెట్టింపు అవుతుంది. ఆ గాయం నుంచి పాఠం నేర్చుకుంటే ఎదురయ్యే ప్రమాదం ఎలా దాటాలో నేర్పిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 29, 2025, మంగళవారం. తిథి విదియ సాయంత్రం 5:31 వరకు, తదుపరి తదియ. నక్షత్రం కృతిక సాయంత్రం 6:47 వరకు, తదుపరి రోహిణి. యోగము సౌభాగ్యము మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి శోభనము. కరణం బాలవ ఉదయం 7:19 వరకు, తదుపరి కౌలవ. సాయంత్రం 5:31 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:26. చంద్రోదయం ఉదయం 6:41, చంద్రాస్తమయం రాత్రి 8:18. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:51 వరకు, యమగండం ఉదయం 8:54 నుండి 10:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:07 వరకు, తిరిగి రాత్రి 10:57 నుండి 11:42 వరకు, వర్జము ఉదయం 8:12 నుండి 9:37 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:40 నుండి 6:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:58 వరకు. శుభ గడియలు ఉదయం 5:44 నుండి 6:42 వరకు. ఏప్రిల్ 29, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ సాయంత్రం 5:31 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. మంగళవారం కృతికా నక్షత్రం, విదియా తిథి కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏదైనా పనిని తలపెట్టి చేస్తే అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ యోగ సమయం ఈ రోజు సూర్యోదయం నుండి సాయంత్రం 5:31 వరకు ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: గాంధారి పాండవులను శపించబోగా వ్యాస భగవానులు వారించారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కురుక్షేత్రం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు:
అంతర్జాతీయ నృత్య దినోత్సవం, పరశురామ జయంతి, భారత చిత్రకారులు రాజా రవివర్మ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 29 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, మీ అంచనాలు నిజమవుతాయి. వృషభ రాశి, తీపి కబురు వింటారు. మిథున రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి, రాబడి ఉంటుంది. తులా రాశి, పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి, ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కుంభరాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి, పాత బాకీలు రద్దు చేయడం లేదా వసూలు చేయడం జరగవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.